యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః ధ్యానావస్థితతద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణా దేవాయ తస్మై నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు రాశి మారుతున్నటువంటి సందర్భంలో జాతకునికి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శుక్రుడు శుభగ్రహము కాబట్టి శుక్రుడి యొక్క సంచారము తద్వారా కలిగేటువంటి ఫలితాలు మనకు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మనిషి కూడాను జీవితంలో సుఖమయమైనటువంటి ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి శుక్రుడి యొక్క అనుగ్రహము అంటే మన జన్మ జాతకంలో శుక్రుడు మంచి స్థానాలలో ఉండడము, గోచార రీత్యా మంచి స్థానాలలో శుక్రుడు సంచరించడము, ఇది చాలా ఆవశ్యకమైనటువంటి విషయం. కనుక శుక్రుడి యొక్క ఫలితం పైన మనము ఫోకస్ పెడదాం. శుక్రుడు ముఖ్యంగా మనకు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు జాతకంలో లేదా గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే శుక్రుడు ముఖ్యంగా మనకు సౌఖ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహం. అదేవిధంగా సంతోషము జీవితంలో ఉండాలి అనంటే కొంతవరకు ధనం కూడాను మనకు ప్రాప్తమై ఉండాలి, అంటే సంప్రాప్తం కావాలి. దానికి కూడాను కారకుడు శుక్రుడు, వివాహ కారకుడు శుక్రుడు, దాంపత్యము అన్యోన్యముగా ఉండడానికి అన్ని విధాలుగా సహకరించేటువంటి గ్రహము శుక్రగ్రహము. ప్రేమ వ్యవహారాలు, వాహనాల విషయం మూలకంగా మనకు సంతృప్తి జీవితంలో పొందడము, స్త్రీల విషయంలో మనము సంతోషంగా ఉండడము, స్త్రీల మూలకంగా మనకు పనులు నెరవేరడము, విలాసవంతమైనటువంటి జీవితం గడపడము, ఒప్పందాలు చేసుకోవడం, ఆర్థిక ఒప్పందాలు కానివ్వండి, పని విషయంలో ఒప్పందాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడాను శుక్రుడు కారకుడు అన్నమాట. అంతేకాకుండా జీవితంలో ఆనందము, శృంగారము, అలంకారము, వ్యాపార విషయంలో లాభాలు, ఇవన్నిటికీ కూడాను కారకుడు శుక్రుడు. అలాంటి శుక్రుడి యొక్క గోచారము ఎలా ఉంది, అన్ని రాసులకు, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది అనేటువంటి విషయం మనము తెలుసుకుందాం. కుంభరాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉందో తెలుసుకుందాం. 14 మే 2026 నుండి 8 జూన్ 2026 మధ్యకాలంలో శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు, అంటే మిత్రక్షేత్రంలో సంచరిస్తున్నాడు. కుంభరాశి అధిపతి శని, శనికి శుక్రుడు మిత్రుడు, తర్వాత శనీశ్వరుడికి బుధుడు మిత్రుడు, శుక్రుడు బుధులు మిత్రులు, కాబట్టి ఈ కాంబినేషన్ బాగా కలిసి వస్తుంది. అయితే కుంభరాశి వారికి 5వ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నాడు, అంటే పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. పంచమ స్థానము చాలా అనుకూలమైనటువంటి స్థానం, గోచార రీత్యా త్రికోణ స్థానం. కనుక ఈ స్థానంలో శుక్రుడు సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలు మనకు ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే విద్యార్థులకు ముఖ్యంగా ఈ స్థానము 5వ స్థానం, విద్యార్థులకు బాగా కలిసి వచ్చేటువంటి సమయం ఇది. కొంత ఏకాగ్రతతో మీరు కష్టపడినట్టయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను ఈ పీరియడ్ చాలా అనుకూలమైనటువంటి సమయం. ఈ సమయం లోపల కుంభరాశిలో జన్మించినటువంటి వాళ్ళు కన్సీవ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. మహిళలకు చాలా శుభ సమయం ఇది. ఇకపోతే సంతానం విషయం లోపల, అంటే పిల్లల విషయం లోపల కూడాను మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళను ఒక మంచి స్థితి లోపల మీరు నిలుపుతారు. కాబట్టి
పిల్లల విషయంలో మీకు బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు పోటీ పరీక్షలలో విజయ సూచనలు కనబడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు ముందుకు వస్తాయి, సత్ఫలితాలను పొందుతారు. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు సంగీతము, సాహిత్యము, రచన ఇలాంటి విషయాలలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు గుర్తింపు బాగా కలిసి వస్తుంది, కనబడుతుంది. పెట్టుబడులు మీకు లాభిస్తాయి. ఈ సమయంలో షేర్ మార్కెట్లో మట్టుకు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇకపోతే మిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగంలో మీ నైపుణ్యానికి ప్రశంసలను అందుకుంటారు. కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం వెలువరిస్తుంది. సుఖ సంతోషాలు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఇకపోతే దాంపత్యం లోపల ప్రేమ, అనురాగము, వాత్సల్యము ఇలాంటివన్నీ కూడాను బాగా కనబడుతున్నాయి. భార్యాభర్తలు సుఖంగా ఉంటారు. ఈ సమయం లోపల కొత్త పరిచయాలు బాగా కలిసి వస్తాయి. గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని ఈ సమయం లోపల మీరు గడుపుతారు. వాహన సౌఖ్యం లభిస్తుంది. ఆధ్యాత్మికంగా మీరు ఒక ఆలోచన ధోరణిలోకి వెళ్తారు. ముఖ్యంగా మహిళల విషయం ఆలోచించినట్టయితే ఈ సమయం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో చాలా సంతోషంతో ఉంటారు. ఇక చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు కూడాను ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. వ్యాపార విస్తరణకై అనుకూలమైనటువంటి సమయము. ఆరోగ్యపరంగా ఆలోచించినట్టయితే నిలకడగా ఉంటుంది. మొత్తం మీద కుంభరాశిలో జన్మించినటువంటి వారికి ఈ శుక్రుడు సంచరిస్తున్నటువంటి సమయము బాగా కలిసి వస్తుంది. శుభ ఫలితాలను పొందుతారు. ఆనందంగా గడుపుతారు. గౌరవప్రదమైనటువంటి జీవన శైలి ఉంటుంది. చాలా సత్ఫలితాలను పొందుతారు. శుక్ర గోచారము అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి సంచారము. శుభగ్రహాలలో శుక్రుడు చాలా ముఖ్యమైనటువంటి గ్రహము. అయితే ఇలాంటి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంటే సాధారణంగా శుక్రుడికి గోచార స్థానాలు ఎక్కువగా చెప్పబడి ఉన్నాయి. అంటే శుభస్థానాలు ఎక్కువగా ఉన్నాయి. 12 స్థానాల లోపల 9 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో శుభ ఫలితాలను ఇస్తాడు. కేవలము శుక్రుడికి కవి అగ దశ షడ్ వర్జ అన్నారు శాస్త్రం. అంటే శుక్రుడు 6వ స్థానము, 7వ స్థానము, 10వ స్థానము ఈ 3 స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. మిగతా అన్ని స్థానాల లోపల కూడాను శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే దాదాపు 9 స్థానాలలో శుభ ఫలితాలను, 3 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. అంటే సాధారణంగా శుక్రుడి యొక్క సంచారము 75% మనకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఈ స్థానము, గోచార స్థానము ఒకటే కాకుండా రాశి అధిపతి, మన రాశికి అధిపతి ఎవరు, ఈ శుక్రుడు మన రాశికి ఎలాంటి సంబంధం ఉంది, శుక్రుడు ఏ రాశిలో సంచరిస్తున్నాడు, ఈ సంచరిస్తున్నటువంటి సమయంలో ఏదైనా పాపగ్రహ వేద ఉందా, విపరీత వేద ఏదైనా ఉందా, వీటన్నిటిని కూడాను పరిగణనలోకి తీసుకోవాలి. ఓవరాల్గా మనకు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? సాధారణంగా 6, 7, 10 ఈ స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మనకు దుష్ప్రభావాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఎలాంటి ఫలితాలు వస్తాయి దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనంటే, ఖర్చులు పెరుగుతాయి, మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది, దాంపత్య విషయాలలో కొన్ని ఇబ్బందులు. శుక్రుడు దాంపత్యానికి కారకుడు కాబట్టి మనకు గోచార రీత్యా ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు భార్యాభర్తలు కొంచెం సహనంతో ఉండాలి. అంటే వాళ్ళ విషయం లోపల కొంత జాగ్రత్త అవసరము. విలాసవంతమైనటువంటి ఖర్చులు పెట్టిస్తాడు కాబట్టి ఆ ఖర్చుల నియంత్రణ కూడాను మనకు అవసరము. అయితే ఇవన్నీ ఉన్నప్పటికీ పరిహారం మనం ఏం చేసుకోవాలి అనేటువంటి విషయం కూడాను ప్రధానమైనటువంటి అంశము. అయితే శుక్రుడు ప్రధానంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము
శుక్రుడికి సంబంధించినటువంటి మూలమంత్ర జపం చేసుకోవడము, మహాలక్ష్మి అష్టోత్తరాన్ని ప్రతినిత్యం కూడాను పఠించడము, అమ్మవారిని పూజించడము, అమ్మవారి దేవాలయానికి వెళ్ళడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ముఖ్యంగా తెల్లటి వస్త్రాలను మీరు ఎక్కువగా ధరించండి ఈ సమయం లోపల. తద్వారా మీకు శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. మీకు మంచి ఫలితాలను ఇస్తాడు. కనుక భగవంతుణ్ణి మనము స్మరించడము, కీర్తించడము, పూజించడము ఈ సమయం లోపల చాలా అవసరము. అది చేయండి. శుక్రుడు మీకు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు. శుభం.